చంద్రబాబుపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. బాబు వివరణలతో సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రచార సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. ఎన్నికల ప్రవర్తన నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలు సిఫారసు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన చంద్రబాబు తన ప్రసంగాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతూ సీఎం జగన్ పై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి అనేక మార్లు ఫిర్యాదు చేసింది. వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ బాబుకు నోటీసులు జారీ చేయగా కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన చంద్రబాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత చంద్రబాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈ 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్ఆర్సీపీ మంగళవారం మరో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ నారాయణమూర్తి, న్యాయవాది కె శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈఓకు ఫిర్యాదు అందించారు. ఈ నెల 22న జగ్గంపేట బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం కాబట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల గురించి ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అవినీతి పరులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో ఈ రాష్ట్రంలో దుష్ప్రచారం చేయడానికి తెరలేపింది, కుట్రలు పన్నింది తెలుగుదేశం కాదా? మీరు ఏమీ చేయలేక ఆయన్ని మానసికంగా ఆయన మీద దాడి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పర్సనల్గా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఆయన ఎదుర్కోలేక, ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, గవర్నమెంట్ని ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు నిజానికి దిగజారుతున్నారని చెప్పేసి నేను ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు తన ప్రచార సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే కొనసాగిస్తున్నారని, పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్లీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.